వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. ఈరోజు అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది కొంతమందికి ఉండడం జరిగింది. ఈ మంత్ 7th నుంచి అనుకుంటే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ ఉందో సో వాళ్ళకి ఫస్ట్ టైం ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి. కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందు మన దగ్గర కాల్ లెటర్ మీన్స్ హాల్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఒకటి ఒరిజినల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. కాల్ లెటర్, ఫోటోగ్రాఫ్ అండ్ ఒరిజినల్ ఐడి అన్నారు. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనం ఏదైతే అడ్మిట్ కార్డ్లో ఉంటుందో సో కంపల్సరీగా అదే ఉండాలి ఫోటో అనేది. మ్యాక్సిమం ఒక 2 అనేది తీసుకెళ్ళండి. అండ్ ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తూ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నేను చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి రిపోర్టింగ్ టైం 7:30 అండి, 7:30. అండ్ నెక్స్ట్ గేట్ క్లోజింగ్ వచ్చేసరికి 8:30. ఒక 1 అవర్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ వచ్చేసరికి 9కి స్టార్ట్ అవుతుంది, ఓకే. ఆఫ్టర్ దట్ వచ్చేసరికి షిఫ్ట్ 2 వాళ్ళు వచ్చేసరికి 11:15 AM అండి. రేపు గేట్ క్లోజింగ్ టైం వచ్చేసరికి 12:15. ఎగ్జామ్ అనేది 12:45కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డైలీ 3 షిఫ్ట్సే ఉంటాయి. యాజ్ యూ నో దట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి రిపోర్టింగ్ టైం 3 అండ్ గేట్ క్లోజింగ్ టైం 4 ఉంటుందండి. ఎగ్జామ్ 4:30కి అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ద గేట్ టైం అని. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాంక్స్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది, బట్ ఆర్ఆర్బీ అనేది ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ క్లియర్గా అట్లీస్ట్ 2 ఒరిజినల్ ఐడీస్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని ఇచ్చారు. సో దట్ ఈస్ నాట్ ఫోటో కాపీడ్ ఆర్ స్కానడ్ ఆర్ ఎక్స్పైర్డ్ సచ్ ఎస్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు. సో స్కానడ్ ఇవన్నీ కూడా కాదు, మంచిగా ఐడెంటిటీ ప్రూఫ్ లేదా ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, మంచిగా ఫోటోగ్రాఫ్ మీరు ఏదైతే కాల్ లెటర్లో పేస్ట్ చేశారో అది తీసుకెళ్ళండి, ఓకే. క్యాండిడేట్స్ మస్ట్ బీయింగ్ ద సైజ్ ఆఫ్ ద ఫొటోస్ అనేది ఇచ్చారు. ఈ కాల్ లెటర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద టెస్ట్ డేట్ అండ్ షిఫ్ట్ టైమ్ అండ్ స్పెసిఫిక్ దేర్ ఆర్, ఓకే. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అందరు చదువుకుంటారు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఒకటి ఉంది. బాయ్స్ కానీ లేడీస్ కానీ, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ నేను గర్ల్స్ గురించి చెప్తాను. గర్ల్స్ మ్యాక్సిమం ఏంటంటే క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ వేసుకెళ్ళొద్దు ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ మీరు హెయిర్కి ఏదైనా ఎక్స్ట్రా క్లిప్స్ పెట్టుకుంటే డెఫినెట్లీ మీ చేత తీయిస్తారు. సో ఎట్లా అంటే మంచిగా నార్మల్గా సింపుల్గా వెళ్ళండి. ఇయర్ రింగ్స్ కూడా తీసేసి వెళ్ళిపోండి. ఎవరైతే మ్యారీడ్ ఉంటారో ఆ మ్యారీడ్ వాళ్ళకి తాళి చైన్స్ ఉంటాయి కదా, ఆ తాళి చైన్స్ వరకు ఆప్షన్గా ఇస్తారు. సో ఇయర్ రింగ్స్ మాత్రం ఉంచుకోవద్దు, తీసేసేయండి. ఎందుకంటే గోల్డ్ ఇన్ కేస్ గోల్డ్ కానీ మీకు తెలియకుండా వేసుకెళ్ళినట్లయితే అక్కడెక్కడ పెట్టలేము కదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్ కాదు. సో బెటర్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ ఏదైనా ఉంటే చూసుకొని, యాక్సెసరీస్ కూడా చాలా డ్రెస్ యాక్సెసరీ కూడా చాలా సింపుల్గా వేసుకెళ్ళండి, ఓకేనా. హడావుడిగా చమ్కీ ఇట్లాంటివి ఏం కాకుండా మంచిగా నార్మల్గా వెళ్ళండి, ఓకే. సో ఇక్కడ ఎప్పుడు మైక్రోఫోను, హెల్త్ బ్యాండ్స్, క్యాలిక్యులేటర్స్, పెన్ను, పేపరు, పెన్సిల్, ఎరేజరు, పౌచ్ ఇవన్నీ అసలు ఏమీ వద్దు, ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో కంపల్సరీగా ఇది యూజ్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్, నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమేం కావాలి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కాల్ లెటరు, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్. ఏదైతే మనం కాల్ లెటర్లో పేస్ట్ చేసామో ఆ ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫోటో ఐడెంటిటీ కార్డు విచ్ ఈజ్ ఒరిజినల్. నేనైతే ఎన్టీపీసీ ఎప్పుడు రాయలేదు, ఫస్ట్ టైం రాయబోతున్నాను ఈరోజు. సో బై సేఫ్ సైడ్ నేను జిరాక్స్ కూడా తీసుకెళ్తున్నాను. అవసరం లేదని చెప్పారు, బట్ జిరాక్స్ కూడా వెళ్ళండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది ఏంటి అనేది చెప్తాను నేను కూడా, ఓకే. ఎవరైతే ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 2 అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి, టెన్షన్ ఏం పడొద్దు, ఓకేనా. అది ఎందుకంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటుంది. సో ఎవరైతే బ్యాంకింగ్ రాస్తూ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ డోంట్ టెన్షన్. ఎందుకంటే మనకి క్వాంట్, రీజనింగ్,
ఉంటాయి కంపల్సరీగా. కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో మనకు వచ్చినంత వరకు పర్ఫెక్ట్గా సపోజ్ 120 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, 60 క్వశ్చన్సే మనకు వచ్చాను, ఆ 60 కూడా యాక్యురేట్స్తో పెడితే ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ అండి. మనకు ఇంకా 4 మార్క్స్ 5 మార్క్స్ అనేది యాక్యురసీ కింద కలవటం అని జరుగుతుంది. నువ్వు పెట్టిన 60లోని ఒక 40 కరెక్ట్ 20 రాంగ్ అనుకో, మార్కులు కలవటం కాదు, నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మార్క్స్ మనకి తగ్గుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డోంట్ పుట్ నెగిటివ్ మార్క్స్. నీకు ఏదైనా క్వశ్చన్ తెలియకపోతే స్కిప్ ఇట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్కిప్ ఇట్. ఓకేనా? సరేనండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇంత కష్టపడి ఇంత వీడియో చేస్తున్నాను, ఒక లైక్ చేస్తే ఏం పోతుంది, ఒక్క లైకే కదా అడుగుతుంది. సో లైక్ కుదిరితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.